మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో సోమవారం రంజాన్ పండుగ జరుపుకున్నారు. ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ నెల రోజుల పాటు మీరు చేసినటువంటి దీక్ష ఫలితాలను కూడా మిగిలిన 11 నెలలకు రావాలని ఆ అల్లాను మనం ప్రార్థిస్తుంటాం. నిజంగా అంటే ఉపవాస దీక్ష అంటే కేవలం మనం మరి ఉపవాసం ఉండడం కాదు, మన మనసును నియంత్రించుకోవడం, అదేవిధంగా మన ఆత్మను పవిత్రం చేసుకోవడం, అల్లా చేసినటువంటి మార్గంలో భక్తి నడిచి సన్మార్గంలో నడుస్తూ పేదవారికి సహాయం చేయడం, భక్తి శ్రద్ధలతో ఉండడం, అదేవిధంగా మనకి ఏదైతే మరి కోపతాపాలు ఇవన్నీ కూడా నశింపజేసుకోవడం, ప్రశాంతంతో సహనంతో మనం ముందుకెళ్ళడం ఈ యొక్క ఉపవాస దీక్ష ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా జరిగి ఈ రోజు మనము రంజాన్ పండుగ జరుపుకున్న సందర్భంగా అందరికీ మరొకసారి మా విద్యార్థుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంప్రదాయాలకు దాదాపు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కొనసాగుతున్నది ఇదే రకమైనటువంటి సహకారం నియమించి రావాలని, ఈ కష్టసభలు తప్పకుండా మేము పాల్గొంటున్నామని చెప్పేసి తెలియజేసి పండుగ రోజులకి మాట్లాడడం బాగుందని, ఎమ్మెల్యేగా నా నుంచి అయ్యేటువంటి సహకారం తప్పకుండా మీకు అందిస్తానని చెప్పేసి మరొకసారి తెలియజేసి అందరూ కూడా ఈ ముబారక్ తెలియజేసి తీసుకున్నా చెప్పారు.